మనం ఇప్పుడు రెండు కాన్సంట్రేషన్ టర్మ్స్ మనం చదువుకోవటం జరిగింది. ఒకటి వచ్చేసి మొలారిటీ, రెండవది వచ్చేసి నార్మాలిటీ. ఈ రెండు టర్మ్స్లో కూడా ఇవి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మీద మనం కాన్సంట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. మరి సొల్యూషన్ యొక్క వాల్యూమ్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆ కాన్సంట్రేషన్ టర్మ్స్ అన్నీ కూడా మనం రూమ్ టెంపరేచర్ వద్దనే మనకు అవి వ్యాలిడ్గా ఉంటాయి. మరి రియాక్షన్స్ అనేవి రూమ్ టెంపరేచర్లోనే కాదు, అదర్ టెంపరేచర్స్లో కూడా మనం జరుపుతూ ఉంటాం. అలా అదర్ టెంపరేచర్స్లో రియాక్షన్ వాల్యూమ్లో తేడాలు, వాల్యూమ్ వచ్చినప్పుడు కాన్సంట్రేషన్ అందువల్ల మనకు ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అవకాశం. దాన్ని అవాయిడ్ చేయటం కోసం ఈ మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. అండ్ రెండు ఈ మొలాలిటీ అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ దట్ ప్రజెంట్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ 1 kilogram of a solvent is called as molality. 1 కిలోగ్రాము ద్రావణిలో కరిగి ఉన్న లేదా కరిగించిన ద్రావితము యొక్క మోలుల సంఖ్యను మొలాలిటీ. ఒక కిలోగ్రాము ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్యను మొలాలిటీ అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ద్రావణము యొక్క ఘనపరిమాణం, ఇది ద్రావణి యొక్క భారము. అది డిపెండ్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, బట్ హియర్ ఇట్ ఈస్ వెయిట్ ఆఫ్ సోల్యూట్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మొలాలిటీ, నార్మాలిటీ విత్ దిస్ మొలాలిటీ. Number of moles of solute that dissolved in 1 kilogram of a solvent is called as molality, and this molality is denoted with small m, and units are moles per kilogram. Moles per kilogram. Molality is moles per kilogram. So molality is equal to number of moles of solute by weight of solvent in kilograms. Number of moles of solute ante weight of solute by gram molecular weight of solute into 1 by weight of solute, weight of solvent in kilograms. లేదా సాల్వెంట్ యొక్క వెయిట్ని గ్రామ్స్లో మనం తీసుకున్నట్లయితే weight of solute by gram molecular weight of solute into 1000 by weight of solvent in grams. సో ఈ మూడు ఫార్ములాస్లో అవసరాన్ని బట్టి ఏదో ఒక ఫార్ములాను ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. మొలాలిటీ అంటే 1 కిలోగ్రామ్ ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్య. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ దట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kilogram ఆఫ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ మొలాలిటీ. మొలాలిటీ ఈజ్ డినోటెడ్ విత్ స్మాల్ m. మొలారిటీనేమో క్యాపిటల్ ఎంతో సూచిస్తాం, మొలాలిటీనేమో స్మాల్ ఎంతో సూచిస్తాం. దీని యూనిట్స్ వచ్చేసి మోల్స్ ఫర్ కిలోగ్రామ్. దిస్ ఈజ్ టెంపరేచర్ ఇండిపెండెంట్ టెంపరేచర్. ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ టెంపరేచర్. ఇది టెంపరేచర్ మీద ఆధారపడని కాన్సంట్రేషన్ టర్మ్ అన్నమాట. కాబట్టి దిస్ మోల్ ఫ్రాక్షన్ ఇది కూడా ఒక కాన్సంట్రేషన్ టర్మే.
ఇది సింపుల్గా ఒక నిష్పత్తి, దీనికి యూనిట్లు అనేవి ఏమీ ఉండవు. మోల్ ఫ్రాక్షన్ అనేది ఇట్స్ ఏ సింపుల్ రేషియో, దట్ ఈస్ రేషియో బిట్వీన్ number of moles of one component to the total number of moles of all the other components present in a mixture or a solution is said to be mole fraction. మోల్ ఫ్రాక్షన్ అనేది ఒక నిష్పత్తి. మనం ఇప్పుడు ఇక్కడ ద్వి అనుఘటక ద్రావణాలను చూస్తున్నాం, బైనరీ సొల్యూషన్స్ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు రెండు రకాల కాంపోనెంట్స్ ఉంటాయి, కాంపోనెంట్ ఏ అండ్ కాంపోనెంట్ బి అనుకుందాం. ఇక్కడ మనం సాల్వెంట్ టు సోల్యూట్ అని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు, ఏ రేషియోస్లోనైనా సరే దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఇది నిష్పత్తి కాబట్టి మనము సోల్యూట్ పరంగా మనం రేషియో అని చెప్పొచ్చు, సాల్వెంట్ పరంగా కూడా మనం రేషియో అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఏ యొక్క మోల్ల సంఖ్య NA, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ NA, బి యొక్క మోల్ల సంఖ్య NB, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఈజ్ NB. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ XA అయినట్లయితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ XA ఈజ్ ఈక్వల్ NA బై NA ప్లస్ NB. ఏ యొక్క మోల్ భాగము, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. ఏ యొక్క మోలుల సంఖ్య బై ఆ ద్రావణంలో ఉన్న మొత్తం మోలుల సంఖ్య. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి XB ఈజ్ ఈక్వల్ NB బై NA ప్లస్ NB. దీన్ని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి అంటాం. ఇప్పుడు మనకు ఈ రెండిటి యొక్క మొత్తాన్ని కలిపామనుకోండి, XA ప్లస్ XB చేసామనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ XA అంటే ఏమనుకున్నాము? NA బై NA ప్లస్ NB ప్లస్ NB అంటే ఏమనుకున్నాము? NB బై NA ప్లస్ NB. ఇక్కడ NA ప్లస్ NB అనేది మనకి LCM అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? మళ్ళీ అగైన్ NA ప్లస్ NB. అప్పుడు NA ప్లస్ NB, NA ప్లస్ క్యాన్సిల్, దిస్ విల్ బి ఈక్వల్ టు 1. అంటే 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఆ 2 కాంపోనెంట్స్ యొక్క సమ్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్స్ విల్ బి ఈక్వల్ టు 1. ఆ రెండు అనుఘటకాల యొక్క మోల్ భాగాల మొత్తము 1కి సమానంగా ఉంటుంది. అంటే XA ప్లస్ XB is equal to 1 or XA is equal to 1 minus XB or XB is equal to 1 minus XA. అంటే ఒకదాని మోల్ భాగం మనకు తెలిస్తే రెండో దాని మోల్ భాగాన్ని మనం లెక్కట్టవచ్చు. గమనించండి, మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1, 1 కంటే తక్కువే ఉంటుంది. అది 2 కాంపౌండ్లు ఉన్నాయి, 3 కాంపౌండ్లు, 4 కాంపోనెంట్స్ ఉన్నాయి, 1 కన్నా తక్కువ ఉంటాయి. వాటి యొక్క మొత్తము 1కి సమానం అవుతుంది. దీన్ని మనం మోల్ ఫ్రాక్షన్ అని అంటాము. సో ఈ రకంగా మనం ఈ ద్రావణాల యొక్క గాఢతలు మనం చెప్పవచ్చు. ఈ మోల్ భాగాల్లోని ప్రత్యేకత ఏంటంటే ఇది ద్రావిత పరంగా గాఢతని చెప్పొచ్చు, ద్రావణి పరంగా కూడా గాఢతని చెప్పొచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా ద్రావిత పరంగానే గాఢతని చెప్పాయి. దే ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోల్యూట్ ఓన్లీ. But here we can express the concentration in terms of solute as well as solvent. This is the main advantage of this concentration term. This is molality. మనకు ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ఉపయోగపడే గాఢతా ప్రమాణాలు ఇవి మాత్రమే. అవేంటంటే మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్. వీటిలో ఈ మొలారిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఈ 3 కూడా అణుభారం మీద ఆధారపడి ఉన్న గాఢతా ప్రమాణాలు. ఈ నార్మాలిటీ అనేది తుల్యాంక భారం మీద ఆధారపడి ఉన్న గాఢతా ప్రమాణం. కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. ప్రస్తుతానికి మొలారిటీని గురించి చూద్దాం. మొలారిటీ, మొలాలిటీ మరియు నార్మాలిటీ అసలు ఇన్ని రకాలుగా ఎందుకు మనం తీసుకుంటున్నాము, వీటి ప్రాధాన్యత ఏంటి అనేది 1 by 1 తర్వాత మనం చర్చించుకుందాం. ఫస్ట్ మనం మొలారిటీని తీసుకున్నట్లయితే మొలారిటీ అంటే ఏంటి? మొలారిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోల్యూట్ దట్ ప్రజెంట్ ఇన్
1 liter of a given solution is called as molarity. Number of moles of solute present in 1 liter of a given solution is called molarity. This molarity is denoted with capital M. Molarity is denoted with capital M, and its units are moles per liter. Moles per liter. Units for molarity are moles per liter. Molarity means volume, number of moles of solute that present in 1 liter of a given solution is called as molarity. Molarity ante ఒక లీటర్ ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్య. ఒక లీటర్ ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్యనే మనం మొలారిటీ అని అంటాము. ఒక లీటర్ ద్రావణములో కరిగి ఉన్న ద్రావితము యొక్క మోలుల సంఖ్య. మోలుల సంఖ్య అంటే ఏంటి? మోలుల సంఖ్య ఏంటంటే పదార్థం యొక్క అణుభారంతో సమానంగా ఆ పదార్థాన్ని గ్రాములలో తీసుకుంటే దానిని మోల్ అని అంటారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే కొన్ని పదార్థాల యొక్క అణుభారాలు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే HCl ఉందనుకోండి 36.5 దాని అణుభారం. అలాగే H2SO4 ఉందనుకోండి 98 దాని యొక్క అణుభారం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఈజ్ 98. అట్లాగే Na2CO3, ఈ Na2CO3 యొక్క అణుభారం వచ్చేసి 106 ఉంటుంది. కాబట్టి ఇట్లా KMnO4 మనం తీసుకున్నట్లయితే అది 158 ఉంటుంది. ఈ రకంగా కొన్ని పదార్థాలు తరచుగా ఏవైతే వస్తూ ఉంటాయి, NaOH ఉందనుకోండి దాని యొక్క అణుభారము 40 ఉంటుంది. తరచుగా వచ్చే ఈ అణుభారాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అణుభారాలతో సమానంగా పదార్థాన్ని గ్రాముల్లో తీసుకుంటే దాన్ని గ్రామ్ అణుభారం అంటారు, దాన్నే గ్రామ్ మోల్ అంటారు, దాన్నే మోల్ అని కూడా అంటారు. ఇఫ్ వీ టేక్ దీస్ సబ్స్టెన్సెస్ in grams equal to molecular weight, that amount is called as gram molecular weight or gram mole or simply as mole. దాన్నే మనం మోల్ అంటారు. కాబట్టి ఇక్కడ మనకు మొలారిటీ అనే దానికి ఏం చెప్పుకున్నాము? నంబర్ ఆఫ్ మోల్స్ present in 1 liter of a solution is called as molarity. So molarity is equal to number of moles by volume of solution in liters. ఈ నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఎలా వస్తుందంటే వెయిట్ ఆఫ్ సోల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్. వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇంటూ 1 by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. కాబట్టి మొలారిటీ అంటే ఏంటి? మోలుల సంఖ్య, ద్రావితం యొక్క మోలుల సంఖ్య బై ద్రావిత గ్రామ్ అణుభారము, ద్రావణము యొక్క ఘనపరిమాణము లీటర్లలో. మరి ద్రావితం యొక్క మోలుల సంఖ్య ఎలా వస్తుంది? ద్రావిత భారము బై ద్రావిత గ్రామ్ అణుభారము ఇంటూ 1 by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ద్రావణం యొక్క ఘనపరిమాణము లీటర్లలో. లేదా వెయిట్ ఆఫ్ సోల్యూట్ ఇన్ గ్రామ్స్ by gram molecular weight into 1000 by volume of solution in ml. అంటే ద్రావిత భారము గ్రాములలో బై ద్రావిత గ్రామ అణుభారము ఇంటూ 1000 బై ద్రావణం యొక్క ఘనపరిమాణము మిల్లీలీటర్లో తీసుకున్నట్లయితే మనకు మొలారిటీ అనేది మనం కాబట్టి మొలారిటీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ వీటిలో ఏదో ఒక ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. అంటే ద్రావితం యొక్క మోలుల సంఖ్య ఇచ్చి ఘనపరిమాణం లీటర్లో ఇస్తే మోలుల సంఖ్య బై ఘనపరిమాణం లీటర్లో వేసుకుంటే మొలారిటీ వస్తుంది. ద్రావిత భారం ఇచ్చి దాని అణుభారం తెలిస్తే ద్రావిత భారము బై అణుభారము ఇంటూ ఘనపరిమాణం లీటర్లో వేసినా మొలారిటీ వస్తుంది. లేదా ద్రావిత భారము దాని అణుభారము మిల్లీలీటర్లో వాల్యూమ్ యొక్క ఘనపరిమాణాన్ని ఇచ్చినా సరే మనకు ఈ 3 ఫార్ములాల్లో మనకు అవసరమైన ఫార్ములాను ఉపయోగించుకొని ఇచ్చిన ద్రావణం యొక్క మొలారిటీని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆస్మాసిస్ అంటే ఏదైనా ఒక ద్రావణాన్ని దాని ద్రావణితో కానీ లేదా 2 వేర్వేరు గాఢతల కల ద్రావణాలను కానీ అర్ధప్రవేశ పొర ద్వారా వేరు చేసినప్పుడు
తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత ఉన్న వైపుకు ద్రావణి అణువులు ప్రవేశిస్తాయి. లేదా ద్రావణముతో మన సచ్ఛిద్ర పొర ద్వారా వేరు చేసినప్పుడు ద్రావణి అణువులు ద్రావణంలోనికి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియనే ఆస్మాసిస్ అని అంటారు. ఒకవేళ ద్రావణము మీద లేదా ఎక్కువ గాఢత కలిగిన ద్రావణం మీద మనము పీడనాన్ని కలుగజేస్తే ఆ పీడనము ఆస్మాసిస్ని నిరోధిస్తుంది, జరగకుండా ఆపుతుంది. సో ఆస్మాసిస్ జరగకుండా మనం ప్రయోగించవలసిన పీడనాన్ని ఆస్మాటిక్ పీడనము అని అంటారు. ఆస్మాసిస్ జరగకుండా నిరోధించగలిగే పీడనాన్ని ఆస్మాటిక్ పీడనము అని అంటారు. ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. The pressure which prevents the osmosis process is said to be osmotic pressure. When a solvent is separated with its solution by a semi-permeable membrane, or two solutions are with different concentrations are separated by a semi-permeable membrane, solvent particles will move through that semi-permeable membrane into a solution with high concentration is said to be osmosis. If we kept or exert external pressure on solution side, then the osmosis process will be prevented. So the pressure that we have to apply on solution side to prevent, just to prevent the osmosis, is said to be osmotic pressure. If you apply more pressure than the osmotic pressure, then reverse osmosis takes place. That means solvent will move from higher concentration to lower concentration, or from a solution side to solvent side, this process will takes place. This is called as reverse osmosis. Now this osmotic pressure is denoted with a symbol pi. Osmotic pressure is denoted with a symbol pi. Symbol pi. Now according to ideal gas equation, we have an equation, that is PV is equal nRT. PV is equal to nRT. This is an ideal gas equation. That means all gases will follow. This is just similar to this. That means pi V is equal to nRT. Here pi is osmotic pressure, V is volume of the solution, N is the number of moles, R is the universal gas constant, T is temperature. Or this can be written as pi is equal to N by V RT. N is number of moles, V is the volume of a solution. So this N by V is nothing but concentration, molar concentration. So pi is equal to CRT, where C is molar concentration. Molar concentration means number of moles of solute, that means weight of solute, number of moles of solute, that means NB by volume of solution in liters is into RT. This number of moles is nothing but weight of solute by molecular weight of solute into R into T by V in liters. If you want to take V in milliliters, it will be WB into 1000 into R into T by MB into V in ml. This is pi. With the help of this, we can calculate the osmotic pressure if we know the molarity, gas constant and temperature. So this is osmotic pressure. So to explain this phenomena, there are so many theories, but the vapor pressure phenomena is more prominent. We know that the vapor pressure of a solution is always less than vapor pressure of pure solvent. That means PA is always less than P naught A. So since solution has more vapor pressure, this vapor pressure is the reason for the movement of solvent particles from a solution where there is a low vapor pressure. Because over the surface of the solution, suppose this is
separated by a semi-permeable membrane. Here you have vapor pressure of solution, this is PA. Here you have P0A. So, because of this higher P0A, solvent molecules will move from solvent side to solution side. As this vapor pressure is less, this allows the flow of solvent this side. When the vapor pressure equals to this flow will continue, except if there is any hydrostatic pressures are not considered. Because of the hydrostatic pressures, the whole process may not be continuous. సో ఈ వేపర్ ప్రెషర్ కాన్సెప్ట్ ద్వారానే మనం ఆస్మాసిస్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు సాల్వెంట్ మీద ఉండే సాల్వెంట్ మాలిక్యూల్స్ కలుగజేసే వేపర్ ప్రెషర్ కన్నా సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ మాలిక్యూల్స్ తక్కువ వేపర్ ప్రెషర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉన్న సాల్వెంట్ సైడ్ నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ తక్కువ వేపర్ ప్రెషర్ ఉన్న సొల్యూషన్ వైపుకు చలించడానికి ఈ వేపర్ ప్రెషర్ అనేదే మెయిన్ రీజన్. కాబట్టే ఇది కాన్సన్ట్రేషన్కి సంబంధాన్ని కలిగి ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ సెట్ టు బి కోయాగ్యులేటివ్ ప్రాపర్టీ. కణాధార ధర్మం అయింది. కణాధార ధర్మం అంటే సొల్యూషన్లో ఉండే ఆ సోల్యూట్ పార్టికల్స్ యొక్క సంఖ్యను బట్టే ఎంత మనం ప్రెషర్ ఉపయోగించాలి, ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనే అంశాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఆస్మాటిక్ ప్రెషర్ కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. Henry's law is talking about. So just we can have a look on that. The partial pressure of the gas in vapor phase is proportional to the mole fraction of the gas in the solution. What is this mole fraction? Already we have learned about mole fraction. Okay, mole fraction. Already we know mole fraction. Okay, what is this? The partial pressure of the gas. Partial pressure of the gas in vapor phase. So what is this vapors? Where you can find vapors? Where you can find automatically? So on the surface of a liquid. Okay, on the surface of a liquid we can observe vapors. Okay, vapor phase of a given particular solution. Okay, so the particular pressure of the gas in vapor phase is proportional to the mole fraction of the gas in the solution. Okay, so the vapor pressure, partial pressure, see when these molecules, the gas molecules are there in particular container which is closed by a piston. So what is happening? They try to, due to the pressure, see pressure is increased automatically. At the same time, these gas molecules will try to escape. Okay, when they try to escape the surface of the liquid, then it converts into vapor. Okay, when they converts into vapor, they form some pressure on this surface. Okay, so that can be called as a partial pressure. The partial pressure of the gas in vapor phase is proportional to the mole fraction of the gas in the solution. So you know very well what is mole fraction. Okay, number of moles of one particular component by total number of moles, total number of compounds which are present in the solution. Ratio between the one compound and total number of compounds, that can be called as mole fraction. Already we have done this. So one more time, so Henry's law, the partial pressure of the gas in vapor phase is proportional to the mole fraction of the gas in the solution. Okay, so పాక్షిక పీడనం, దేని యొక్క పాక్షిక పీడనము? సో వాయువు యొక్క పాక్షిక పీడనము, దాని యొక్క మోల్ ఫ్రాక్షన్, దాని యొక్క మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒక వాయువు అనేది కలుగచేసే పీడనము, కలుగచేసే పాక్షిక పీడనము దాని మోల్ భాగానికి అనులోమానుపాతంలో
ఉంటుంది. సో మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాన్నే మనము ఈ విధంగా రాసుకోవచ్చు. P ఈక్వల్స్ టు KH ఖై. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. దీన్ని ఏమంటారు? ఖై. ఖై ఇది దేన్ని సూచిస్తుంది? మోల్ ఫ్రాక్షన్. సో ఖై అనేది మోల్ ఫ్రాక్షన్ ను సూచిస్తుంది. P ఈక్వల్స్ టు KH ఖై. Okay, KH. So K is constant and H is we can say it as Henry's constant. H goes with Henry. Okay, so KH equals to Henry's law constant. Okay, so what about applications? Applications of Henry's law. We know very well about applications. Daily life we can observe that. See, when a cool drink, so when a cool drink bottle is opened, then we feel that the pressure is pushed. That's why the liquid which is present inside the container, it will automatically sometimes comes up. Okay, why it is coming up? So why? Because see, these all cool drinks, or we can say it as soft drinks, they are sealed with liquid at the same time with gas. That means in the liquid some gas is present. That gas is nothing but carbon dioxide. Okay, so that means in the liquid this gas is present, so that gas is producing lots of pressure. Okay, lots of pressure. This gas is producing some pressure. Okay, so with gas it is sealed. Okay, when we open that, so we can feel that pressure is pushing up. Okay, fine. So to seal soft drinks containers, Henry's law we can observe Henry. So Henry's law is applied there. And one more thing, scuba divers. See, in scuba divers, what will happen when they go underwater? So due to that water pressure, so it will, what will happen? So in water, it will dense of solution, salts will be more. So when we compare our bodies, pressure will be different and water pressure will be different. Then it creates somewhat damage. So that can be called as bonds. It will create some bends, not bonds, bends. So to avoid this, the scuba divers will take a oxygen cylinder that is also filled according to Henry's law. In scuba diving cylinders, what they will have? What are the gases? Helium, nitrogen, and oxygen gases are present. And one more thing we can learn. It is the people who are living in hill stations. So there, what will happen? Oxygen pressure will be less. So due to the less of oxygen, so people will feel somewhat breathlessness and tiredness. That can be called as anoxia. Okay, that can be called as anoxia. This is about Henry's law. Okay, students, see you in the next class. Okay, in the next class we are going to learn about Raoult's law. Okay, Raoult's law and very small problem. Okay, more about this vapor pressure. Okay, until now what we have learned? We have learned about molarity, molality, mole fraction, and of course Henry's law. In next class we are going to learn about Raoult's law and of course a small problem. Okay, dear students, see you in the next class. Okay, thank you.